అంత ఆ గుడెంలో ఉన్నటువంటి ఒక తండాలో ఉన్నటువంటి ఇద్దరు భార్యలు కూడా ఇతని దురాఘాతాలను గత కొద్ది కాలంగా కూడా గమనిస్తున్నారని చెప్పి అక్కడి గ్రామస్తులు చెప్తున్నారు. వీడు ఎప్పటికైనా చస్తే బాగుండని చెప్పి మరి ఎంతమంది కోరుకున్నారో, ఎప్పటి నుంచి కోరుకుంటున్నారో, మరి ఈ కోరుకునే సమయంలో, ఈ కోరుకునే క్రమంలో ఎంతమంది జీవితాలు, ఎంతమంది అమాయకురాళ్ళ జీవితాలు వీడి దురాఘాతాలకి బలైపోయాయంటే ఇంకా స్పెసిఫిక్గా అయితే సమాధానం అయితే రావట్లేదు. వీడిని చివరాఖరికి నిన్నటి రోజు వాడి జీవితానికి ఆఖరి రోజు అయింది. ఒక రకంగా ఆ ఊర్లో పండగ వాతావరణం నెలకొనే రోజు నిన్నటికి వచ్చింది. మరి అంతకాలం ఎంతమంది మహిళలు, ఇంకా బయటకు రాని మహిళలు ఎంతమంది? వీడి మృతిపై ప్రస్తుతానికైతే ఈ విధంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దుర్మార్గుడు చచ్చిపోయాడు. బడికి పోవాలంటే మాకు బడి వద్దా సార్, మాకు చదువు వద్దా? మేము గంట బాధపడి మేము చదువుకోవాలంటే అడవిలో చెట్టు చంపుతాడని మేము బాధపడుకుంటాం. అడవిలో ఎట్లా చంపుతాడని భయపడి ఇంట్లో కూర్చున్నాం. గంట నిద్ర కూడా లేదు నాకు. మేము బడికి పోకుండా గంట కష్టపడింది సార్ మాకు. మేము ఆడలేం కాదా? గంట బాధ పెట్టిండు మాకు. మరి తప్పకుండా మేము ఊరుకుంటామా? వాళ్ళు చిన్న పొలాగా చూస్తలేడు సార్. ఆయన చిన్న పొలాలు చూసిన చెల్లెని కూడా చూడలే. రేప్ చేస్తాడు మంచిగా ఈ జంగలాలు దాక్తాడు, దుబాయ్ దాక్తాడు. ఆ చెల్లెని చూడలే, అమ్మని చూడలే, ఆ చెల్లె అన్న చూడలే. ఎట్టా అంటే అట్ట చంపిండు ఆయన. అతను కూడా చూడలే. గందరగోళం ఏం చెప్పాలి సార్ మేము? నానమ్మ కూడా చూడలే. నానమ్మ చూడలేకుండా చంపిండు సార్ ఆయన. అలా నానమ్మ చంపిండు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. పోలీసు దొరకలే ఆయన. పోలీసులు పట్టించుకోలేకనా లేకపోతే దొరకకనా? పట్టించుకోలేదు, దొరకలే. అని ఆధార్ కార్డు లేదు, వానికి ఫోన్ లేదు, ఏది లేదు. వస్తాడు మనిషి మాట తీస్తాడు. ఫోటో ఉందా? ఫోటో కూడా నీకేమైతాడు? సొంతం అన్ననే సార్. చిన్నప్పుడు మొత్తం మా ఘోరంగా చేసిండు. మాకు అడవిలో తీసుకోపోయి ఆ కాయలు దెంకోరా వద్దాం చెల్లె అని తీసుకోపోయి మొత్తం నాకు ఖరాబ్ చేసిండు. మా ఇద్దరు ముగ్గురు చెల్లెలను ఖరాబ్ చేసిండు. కొట్టి ఖరాబ్ చేస్తాడు. మళ్ళీ ఉరికొస్తాడు. మర్చిపోయినాక వస్తాడు, మొత్తం ఖరాబ్ చేస్తాడు. ఇక భార్యలు ఉండడం కూడా ఖరాబ్ చేసిండు. మాకు ఖరాబ్ చేసి మళ్ళీ వచ్చిండు. మొన్న నాకు పెళ్లి అయినప్పుడు మా చిన్న చెల్లెలు గింత ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరిని ఇంతనే ఉన్నారు. వాళ్ళకు కూడా ఖరాబ్ చేస్తే లేవలే, కిందికెళ్ళి లేవలే. ఉడుకు నీళ్ళు పోసి బతికిచ్చిన ఆ పొరగాళ్ళకు. మా ముసలమ్మను పింఛని పైసలు తీసుకొద్దామని తోలుకోపోయిండు. కాలువలో వేసిండు, కళ్ళు బలగొట్టిండు, మొత్తం ఖరాబ్ చేసిండు. బరి బాత వేసిపోయిండు, కాలువలోనే వేసిపోయిండు సార్. అట్లా పరిస్థితి చేసిండు. మళ్ళీ మా నాయనను కొట్టి మొత్తం కాళ్ళు ఇరగొట్టిండు. మా చిన్నమ్మను కూడా చేస్తా రేపు కడుపు ఇంత ఉండే ఈ పండుకుందాం రా అని మా చిన్నమ్మను దర్ర అయితే ఖరాబ్ చేసు అంట. దండం పెడతారా కొడక వద్దు, నేను నీ కన్న బిడ్డ తల్లిను, నాకు ఎట్లా చేస్తావురా నీ దండం పెడతా అని ఉరికిపోయిందంట. అట్లా చేస్తాడు సార్ వాడు. మంచిగా ఉండడు. మా అమ్మ అయితే నాకు ఉండలే కానీ మా చిన్నమ్మనే అట్లా చేసిండు. మొత్తం అందరినీ ఖరాబ్ చేసిండు సార్. మొత్తం ఖరాబ్ చేసిండు. మొత్తం చెల్లెలను కూడా వదిలిపెట్టలే. సొంతం తోడబుట్టిన చెల్లె కూడా ఖరాబ్ చేసిండు. వాడిని చంపినా కూడా అయ్యో అనలే. నాకు బాధ కూడా అనిపించలే. మంచిగా చస్తుండు అనుకున్నాం మేము. అట్లా చేసిండు మాకు. అతని మీద అందరూ దాడి చేస్తుంటే మీరు కూడా ఉన్నారు అక్కడ? ఉన్నాం సార్, మేము ఉన్నాం. చస్తుంటే మంచిగా చావని అనుకున్నాం. అట్లా చేసిండు. అంత ఆగం చేసినాక ఏమంటాం సార్? మేము ఏం చేస్తాం చెప్పు? అట్లా చేసి మొత్తం మా ఘోరంగా చంపిపోయి మా నాయనను అయితే కాళ్ళు చెట్టుకు గట్టి ఉరికిపోయిండు. చంపలే సార్, కాళ్ళు చేతులు ఇరగొట్టి కట్టిపోయిండు. కట్టిపోగానే తెల్ల రంగ పోంజంగానే నేను ఉరికిపోయి నేను ఇడ్చిన కాళ్ళు అట్లా కొట్టిండు మా నాయనను. మా నాయన దర్ర అయితే చచ్చిపోవు. నేను పోయి 10,000 కట్టి బాగా చేపించిన మా బాపుకు. నాశనం అయిపోతారు మా ఉసురు తలిగి సార్. మంచిగా చచ్చిండు సార్. మా పీడ పోయింది సార్. మీ దండం పెడతాం, మీ కాలు మొత్తం సార్. మేము రాత్రి పడుకుంటామంటే ఇంద్రాకు చచ్చినాం. ఇంద్రాకు చచ్చి మా ఊరు దరిద్రం, మా ఊరు భయం పోయింది సార్. మేము ఇప్పుడు చల్లగా బతుకుతాం సార్. మా ఆడళ్ళ భయం, మొత్తం ఆడళ్ళ భయం అంతా పోయింది సార్. మేము చెట్ల పండి తిరిగేటోళ్ళం. మస్తు కష్టాలు పెట్టిండు. ఇప్పుడు వాడు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయితే ఒక 5 సంవత్సరాలు స్టార్ట్ చేసినాడు. అక్కడ ఒక అక్కడ రేపు చేసి ఆడ సంబిడ్డ రేపు చేసిండు. కొట్టిండు బాగా. కొట్టి మన చేతి ఘోరం కాదు, పరేషన్ అది ఆడ చేసిండ సార్. మన ఈ దుబ్బకల
ఆ దుబాయ్ ఆడ చేసి ఆడ రేప్ చేసిండు సార్. ఆడ కూడా రేప్ చేసి ఎట్లా చేసిండు అంటే వాడిని ఘోరం బతుకు చేసిండు. అయితే సెల్లులు చూసిన అక్కడోళ్ళు వస్తే మేము గట్టిగా పట్టుకుందాం మా మనసులో ఉన్నది. అరే చెప్పురా ఎవరు ఉంటే వాడిని పట్టుకురా అంటే పలానా బట్టి చెప్పుడు కానీ వాళ్ళు కేర్ చేయలేదు సార్ మాకు. బాబీడు ఎట్లానే ఉన్నాడు అని మాకు ఇక్కడ భయం పడుతున్నాడు. ఈ 3 సంవత్సరాల కింద వచ్చిండు. 3 సంవత్సరాల కింద వచ్చి సార్ ఇప్పుడు ఆమె ఎటో పోయింది. అయ్యా వెళ్ళి ఇప్పుడు ఆమె ఇప్పుడు రేపు చేసిండా ఫస్ట్ ఈడ వంగరాగానే ఆమెకి ఈమె గుంజిండు, పెద్ద ఆమె గుంజిండు ఫస్ట్. అయ్యా కొట్టిండు పన్న పోయిండు. వాడేమో పన్న అంటాడు, ఈమెమో పన్ను అంటాడు. ఇక అట్లా అని ఇక చెప్తే కాతి చూశారు కదా గ్రామస్తులు ఏమంటున్నారు. మొత్తానికి గ్రామానికి పెట్టిన ఒక పీడ అయితే విరగడైందని ఈ కామాంధుడు కనకయ్య అనే కామాంధుడు గత కొద్ది కాలంగా ప్రతి ఒక్క మహిళని కూడా పట్టి పీడిస్తూ ఉండేవాడని, గ్రామంలోనే దాదాపు 40 మంది మహిళలకు పైగా జీవితాలను చెరిచేశాడని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా వాపోస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కనకయ్య అనే వ్యక్తికి నిన్నటి దినమే ఆఖరి దినమైంది. ఎందుకంటే ఎప్పుడైతే అతను తప్పతాగి మళ్ళీ తనకి 2 భార్యలు ఆల్రెడీ ఈ పిట్టలోని గూడెంలో, వరంగల్ సమీపంలోని పిట్టలోని గూడెంలో, సో అతను ఎప్పుడైతే మద్యం తాగి ఇంటికి వచ్చి 2 భార్యల్ని కూడా దగ్గరికి రమ్మని చెప్పాడో, వాళ్ళ ఒక గొడ్డలు తీసుకుని అదే సమయంలో వాళ్ళని బెదిరించసాగాడో, అప్పుడు అదే భార్యలు 2 కూడా అపరకాళులై అతని చేతిలో ఉన్నటువంటి గొడ్డల్ని లాక్కుని ఆఖరికి అతనినే అంతమొందించినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. సో ఇతను కనకయ్య మృతిపై ఇప్పుడైతే గ్రామస్తులు విపరీతమైనటువంటి హర్షం వ్యక్తం చేస్తున్నాడు. గ్రామానికి పట్టిన పీడ ఒకటి వదిలింది అని చెప్తున్నారు. దుర్మార్గుడు చచ్చిపోయాడంటూ కూడా సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. అసలు వాడు మనిషే కాదు, కామ మృగం అంటూ కూడా మహిళలు మరింత ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి అయితే నెలకొంది. సో ఇప్పుడే ఇందాక చూసాం విజువల్లో, అతని సొంత చెల్లెలు కూడా అతను చనిపోయినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఉందంటే అసలు అది ఒక జీవితమేనా, అది ఒక బ్రతుకేనా? సొంత చెల్లెలపై కూడా అతను కన్నేశాడు. ఆమెను కూడా చెరచాలని ప్రయత్నించాడు. అతనికి వావివరసలు లేవు. అసలు మానవజాతి విలువలు ఎట్టుపోతున్నాయని చెప్పి కూడా ఈ రకమైనటువంటి ఘటనలు చూస్తున్నటువంటి కొన్ని సామాజికవేత్తలు కూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కనీసం చట్టం అంటే భయం లేదా వీళ్ళకి? పాప భీతి లేదా? పాపం అంటే భయం లేదా? ఈ పాపం చేస్తే కొంతమంది సెంటిమెంటల్ కూడా ఫీల్ అవుతారు. కనీసం అటువంటి సెంటిమెంటల్ ఫీలింగ్స్ కూడా ఏముండవా? అస్తమానం ఎదుటి మనిషి గురించి వీళ్ళు ఆలోచించరా? వాళ్ళ ఆక్రోశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయరా? అసలు ఇటువంటి మనుషులు భూమి మీద ఇంకా ఉన్నారా? ఒకప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం కొన్ని మృగాల్లాంటి మనుషులు ఉండేవాళ్ళు అని చెప్పి, కొన్ని రాక్షసుల గురించి చదువుకున్నాం మనం. కానీ ఇటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారంటే అదిగో అక్కడ మనం విజువల్ చూస్తున్నాం. వాటిని చూస్తూనే తేటతెల్లం అవుతుంది. ఒక దీపావళి లాంటి సంబరం అంతా కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే గ్రామానికి సంబంధించినటువంటి ఒక కీచకుడు, ఒక నరకాసురుడు లాంటివాడు, ఒక రాక్షసుడు లాంటివాడు చంపబడ్డాడు. ఒక కామ మృగం అనేవాడు చంపబడ్డాడని చెప్పి అదిగో గ్రామస్తుల కళ్ళల్లో ఇప్పుడు ఆనందం, ఒక పీడ విరగడైపోయింది అని చెప్పి వాళ్ళు చూడండి ఎంత పొల్లుదన్నాలు పెట్టి మరి ఇందాక నుంచి కూడా వాళ్ళు అప్పటి నుంచి కూడా ఎంత సంబరాలు చేసుకునే పరిస్థితి అయితే ఉందో. వాడికి ఆడది కనిపిస్తే కథమే అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. ఇంతకాలం భరిస్తూ వచ్చాను సార్, ఆఖరికి తన 2 భార్యల చేతుల్లోనే అతను ఖతమైపోవడం మాత్రం మాకు ఒకంత ఆనందాన్ని ఇస్తోంది. ఇహ నుంచి అయినా మేము కాస్త ఫ్రీగా తిరుగుతాం గ్రామంలో అని చెప్పి వాళ్ళందరూ కూడా అనేక రకమైనటువంటి సంతోషం ఇప్పుడు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా పిట్టలోని గూడెంలో నరరూప కామాంధుణ్ణి అతి దారుణంగా కొట్టి చంపారు అతని కట్టుకున్న 2 భార్యలు. అయితే ఇతన్ని కొట్టి చంపిన విధానం చూస్తూ ఉంటే అది ఒక ప్రతీకార దాడిగా కూడా అందరూ కూడా అభివర్ణించే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ కనకయ్య మృతి, ఇతని పేరు కనకయ్యగా తెలుసు.